ఈ వీడియోలో నేను మీకు 4 ఎఫెక్టివ్ చెస్ట్ వర్కౌట్స్ అనేవి చూపించబోతున్నాను. ఒకవేళ కనుక మీ చెస్ట్ అనేది సరిగ్గా గ్రో అవ్వకపోతే నేను చూపించిన ఈ 4 వేరియేషన్స్ అనేవి యాడ్ చేస్తే మీకు మీ చెస్ట్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది. నమస్తే, నేను మీ కార్తిక్ అలియాస్ పిక్సీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ పిక్సీ. లెట్స్ గెట్ ఫిట్ టుగెదర్. ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇందులో మీరు టోటల్గా 5 సెట్స్ అనేవి చేయాలి. అందులో 2 వార్మప్ సెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడు కూడా మీ ఫస్ట్ 2 వార్మప్ సెట్స్ అనేవి లైట్ వెయిట్తో చేయాలి. బికాస్ మీ మసిల్ అనేది యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అయ్యాక మీరు యాక్చువల్ వెయిట్ని పుష్ చేయాలి. సో ఫస్ట్ 2 వార్మప్స్ అనేవి లైట్ వెయిట్గా ఫస్ట్ సెట్ అనేది మీరు ఓన్లీ రాడ్తో చేశాక సెకండ్ సెట్ అనేది లైట్ వెయిట్ వేసేసి 2 వార్మప్ సెట్స్ తర్వాత యాక్చువల్ వెయిట్కి పుష్ చేయండి. సో ఇప్పుడు వెయిట్ ఎంత వేయాలి అని అడిగితే మీరు 12 రెప్స్ అనేవి రావాలి. ఈచ్ సెట్కి 12 రెప్స్ అనేవి రావాలి. 12 రెప్స్ అనేవి ఎలా రావాలంటే 13th రెప్ వచ్చేసరికి మీకు చాలా డిఫికల్టీగా ఉండాలి. 13th రెప్ అనేది మీరు చేయలేకపోవాలి. సో అది మీ ఫెయిల్యూర్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్, నేను వచ్చేసి 30 kgs వేయగలను. 30 kgs మీరు 12th రెప్ వరకు చేయగలను. 13th రెప్ వచ్చేసరికి అది నా ఫెయిల్యూర్. సో మీరు మీ వెయిట్ని చూస్ చేసుకొని ఎగ్జాక్ట్గా పోస్చర్ అండ్ ఫామ్ని కరెక్ట్గా ఉండేటట్టు చేస్తేనే మీకు ఇంజ్యూరీ అనేది అవ్వకుండా ఉంటుంది. సో చలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇప్పుడు మీరు ముందు చేసిన వేరియేషన్ దేనికంటే ఫ్లాట్ చెస్ట్కి ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మీరు చేసే వేరియేషన్ అంటే అప్పర్ చెస్ట్ అనేది ట్రైన్ చేయాలి, అక్కడ ఫోకస్ అవుతుంది. సో మీ బెంచ్ని 45 degrees యాంగిల్లో ప్లేస్ చేసుకొని డంబుల్స్తో అనేది మీరు ట్రైన్ చేయాలి. సో గుర్తుంచుకోండి, మీ బెంచ్ ఎప్పుడు కూడా 45 degreesలోనే ఉండాలి. ఎందుకంటే 45 degrees కింద ఉన్నా 45 degrees పైన ఉన్నా మీ అప్పర్ చెస్ట్ అనేది ఫోకస్ అవ్వదు. ఒకవేళ కనుక మీ బెంచ్ 45 degrees పైగా ఉంటే అది మీ షోల్డర్కి అనేది టార్గెట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా 45 degreesలో పెట్టుకొని మీ చెస్ట్ అనేది ట్రైన్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి పెక్ డెక్ ఫ్లైస్. ఇప్పుడు వరకు మీరు ఫ్లాట్ చెస్ట్ని ఇంక్లైన్ చెస్ట్ని టార్గెట్ చేశారు, అంటే ఫ్లాట్ చెస్ట్ అండ్ అప్పర్ చెస్ట్ని మీరు టార్గెట్ చేశారు. ఇప్పుడు మీరు పెక్టోరియల్ మసిల్ని టార్గెట్ చేయాలి. చెస్ట్లో పెక్టోరియల్ మసిల్ అనేది హోల్ చెస్ట్ని టార్గెట్ చేస్తుంది. సో మీరు దీన్ని పర్ఫెక్ట్గా పోస్చర్ అనేది సరిగ్గా పెట్టుకొని స్టార్ట్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా మీ హ్యాండిల్ అనేది మీ చెస్ట్కి ప్యారలర్గా ఉండాలి. సో ఇది కూడా సేమ్, కూర్చున్న యాంగిల్ కాస్త పైకున్నా కిందకున్నా మీ షోల్డర్ అనేది టార్గెట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీ యాంగిల్ని మీ చెస్ట్కి ప్యారలర్గా పెట్టుకొని ట్రైన్ చేయండి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ప్యారలల్ డిప్స్. ఇప్పుడు వరకు మీరు చేసింది ఫ్లాట్ చెస్ట్ అండ్ ఇంక్లైన్ చెస్ట్ అండ్ పెక్టోరియల్ మసిల్స్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు మీరు టార్గెట్ చేయాల్సింది లోవర్ చెస్ట్. దీన్ని ఎప్పుడైతే మీరు టార్గెట్ చేస్తారో అప్పుడే మీ చెస్ట్ వాల్యూమ్ అనేది తెలుస్తుంది, మీ చెస్ట్ షేప్ అనేది తెలుస్తుంది. సో దీనికి వచ్చేసి మీరు ప్యారలల్ డిప్స్ అనేది చేయాలి. సో గుర్తుంచుకోండి, ప్యారలల్ డిప్స్ అనేవి 2 types ఉంటుంది. ఒకటి ట్రైసెప్ అండ్ షోల్డర్కి, ఇంకొకటి మీ చెస్ట్కి. ఎప్పుడైనా చెస్ట్కి మీరు ప్యారలల్ డిప్స్ అనేది చేసే ముందు మీ బాడీ పోస్చర్ అనేది ఫ్రంట్కి బెండ్ అవ్వాలి, అప్పుడే మీ చెస్ట్ అనేది టార్గెట్ అవుతుంది. సో దట్స్ ఆల్. ఈ వీడియోలో చూపించిన 4 ఎఫెక్టివ్ చెస్ట్ వర్కౌట్స్ అనేవి మీ చెస్ట్ డేలో యాడ్ చేయండి. రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.